సైబర్ సెక్యూరిటీ కోర్సులో ఐఐటి కాన్పూర్ లో అడ్మిషన్ దొరకని ఒక విద్యార్థి ఐఐటి కాన్పూర్ వెబ్సైట్ నే హ్యాక్ చేశాడు సార్. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వెంటనే ఐఐటి కాన్పూర్ వాళ్ళు అతన్ని కేసు పెట్టకుండా పిలిచి మాట్లాడుతున్నట్టుగా సమాచారం. సార్ టాలెంట్ ఉంది కానీ అక్కడ సీట్ రాలేదు ఆ విద్య. అంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ పైన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇష్యూ ఏంటంటే ఐఐటి కాన్పూర్ లో బ్యాచులర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ కూడా సైబర్ సెక్యూరిటీ. అది ఇంపార్టెంట్ ఏంటంటే అంటే సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఎదుటి వాళ్ళు హ్యాకింగ్ చేయకుండా నీవు ఒక సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ క్రియేట్ చేయడం మీ డేటాకు నీ సిస్టమ్స్ కు. సో బ్యాచులర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ దానికి అప్లై చేశాడు. అతను ఎలిజిబుల్ కాదు, అతనికి సూటబుల్ క్వాలిఫికేషన్స్ లేవు అన్నారు. సో అతను ఏం చేశాడు, ఐఐటి కాన్పూర్, ఐఐటి చెన్నై రెండు వెబ్సైట్లను హ్యాక్ చేశాడు. మామూలు హ్యాక్ కాదు, రెండింటిని హ్యాక్ చేసి పోస్ట్ చేశాడు. నా ఉద్దేశం వీటిని డ్యామేజ్ చేయడం కాదు, నా ఉద్దేశం నాకు ఇప్పటికైనా నాకు ఒక అవకాశం ఇస్తారేమో చదువుకోవటానికి అని పెట్టారు. సాధారణంగా అయితే హ్యాకింగ్ ఎథికల్ హ్యాకింగ్ ఉంటుంది, ఇది ఎథికల్ హ్యాకింగ్ కిందికి రాదు కదా. నీవు ఇతరుల వెబ్సైట్లను హ్యాకింగ్ చేశావంటే హ్యాకింగ్ అంటేనే నెగిటివ్ కాదు, హ్యాకింగ్ ఎథికల్ హ్యాకింగ్ అని ఉంటుంది. ఎథికల్ హ్యాకింగ్ అంటే మీకు ఆ సైబర్ సెక్యూరిటీలో ఉండే లోపాలని ఐడెంటిఫై చేస్తానికి కూడా హ్యాకింగ్ చేస్తారు. కానీ ఇది ఇతరుల థర్డ్ పార్టీ వెబ్సైట్ కాదు, ఇది కాదు కదా. నీ వెబ్సైట్ కాందాన్ని నువ్వు సైబర్ సెక్యూరిటీ బ్రీచ్ చేసావంటే డేటా థెఫ్ట్ కిందకి వస్తుంది, క్రిమినల్ కేసు యాక్చువల్గా. కానీ ఐఐటి చాలా క్రియేటివ్ గా స్పందించింది, అది అప్రిషియబుల్ అంటే. సో క్రియేటివ్ గా స్పందించి ఆ యూత్, ఆ బిడ్డ క్రియేటివిటీని, టాలెంట్ ను గుర్తించింది. కేసు పెట్టకుండా, ఎందుకంటే ఇంటెన్షన్ ఈజ్ నాట్ క్రిమినల్. ఇంటెన్షన్ వాటికి ఏదో నష్టం చేద్దామని కాదు. మీరు నాకు ఐఐటిలో సైబర్ సెక్యూరిటీ చదువుకోవడానికి సీట్ ఇస్తలేరు, మీ వెబ్సైటే ఇంత వీక్ గా ఉందని నేను బయట పెడుతున్నా. మరి అంటే ఆఖరికి ఏ ఐఐటి అయితే స్టూడెంట్ కు టాలెంట్ లేదని రిజెక్ట్ చేసిందో ఆ ఐఐటికే టాలెంట్ లేదని చూపెట్టిండు. నీకన్నా నాకు ఎక్కువ టాలెంట్ ఉన్నది, చూడండి నీ వెబ్సైట్ ని నేను హ్యాక్ చేసి పడేసిన. మరి నీవు మాకు సైబర్ సెక్యూరిటీలో నాకు సీట్ ఇవ్వనంటున్నావు, మరి నీ సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ఎట్లా ఏడ్చి చూడండి అని చెప్పి క్వశ్చన్ చేసినట్టు అయింది. అందువల్ల ఐఐటి గుర్తించి అతనికి నెక్స్ట్ ఈ సెషన్ లో అయిపోయింది, కానీ నెక్స్ట్ అడ్మిషన్ సీజన్ లో అడ్మిషన్ ఇవ్వడానికి ఇవాళ ఐఐటి డిసైడ్ చేసింది. దిస్ ఈజ్ హౌ ఇన్స్టిట్యూషన్స్ షుడ్ రియాక్ట్. నిజంగా అప్రిషియేట్ చేయాలి. మీకు అందుకే మనం చాలా మంది ఉంటాను చూడండి. ఇప్పుడు మార్క్ జకర్బర్గ్ ఇదే కాలేజ్ డ్రాప్ అవుట్ అయ్యి ఇలా ఫేస్బుక్ నిర్మించారు. అలా అని చెప్పి అందరూ కాలేజ్ డ్రాప్ అవుట్ అయితే బాగుపడతారని కాదు. బిల్ గేట్స్ అన్నారు, ఐఎమ్ నాట్ ఎ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఎనీ యూనివర్సిటీ, బట్ ద గోల్డ్ మెడలిస్ట్ ఆఫ్ ద వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీస్ వర్క్ అండర్ మీ అన్నాడు. నేను గోల్డ్ మెడలిస్ట్ కాను, కానీ ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీస్ లో ఉన్న గోల్డ్ మెడలిస్టులు నా దగ్గర పనిచేస్తారు అని. అంటే మన చదువుకు, నైపుణ్యానికి, చదువుకు, జ్ఞానానికి మధ్య ఒక మేజర్ గ్యాప్ ఇక్కడ కనబడుతుంది. అంటే నాలెడ్జ్ అండ్ స్కిల్ కు మీ ఎడ్యుకేషనల్ డిగ్రీ, ఎడ్యుకేషనల్ పర్ఫార్మెన్స్, ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్ మధ్య అనూహ్యమైన గ్యాప్ ఉంది. నా కొడుకు ఐఐటి ప్రిపేర్ అవ్వటానికి రామయ్య గారి ఇన్స్టిట్యూట్ లో ఎగ్జామ్ రాయించాను. రామయ్య గారు నాకు ఎమ్మెల్సీగా కొలీకు, నేనంటే ఆయన చాలా అభిమానం. నా ప్రతి ఎన్నికల్లో నాకు క్యాంపెయిన్ చేశారు. రామయ్య గారికి నాకు నా అనుబంధం వల్ల అందరూ ఏమనుకున్నారంటే మా వాడికి ఏముంది సీట్ ఇచ్చేస్తారు అనుకున్నారు. కానీ రామయ్య సార్ చంద్రబాబు నాయుడే చెప్పాడు ఒకసారి, అసలు నేను అడిగితే కూడా ఇవ్వలేదు రామయ్య గారు అని చెప్పి. సో రామయ్య గారి దగ్గరికి పట్టుకెళ్ళాను. మా వాడు రాసిన ఎగ్జామ్ పేపర్ తీసి చూడు నాన్న, నాగేశ్వర్ నాకు కొడుకు లాంటి వాడు, నువ్వు మనమల్ లాంటివి, నీకు సీట్ ఇవ్వడానికి నాకే అభ్యంతరం. సీటు కాదు, నా ఇంట్లో కూర్చుండబెట్టి నీ చదువు చెప్తా, కానీ నీ పర్ఫార్మెన్స్ అప్ టు ద మార్క్ లేదు గనక నీకు ఇవ్వలేని సీటు అన్నాడు. సో ఐఐటి కోచింగ్ కు రాలే సీటు, ఐఐటిలో సీట్ రాలే. ఇవాళ మావాడు గూగుల్లో పనిచేస్తూ నాకు చెప్తున్నాడు, నాన్న ఆ రోజు నాకు ఐఐటి సీట్ రాలేదు, కానీ నా దగ్గర ఐఐటీస్ పనిచేస్తున్నారు. వాని టీంలో వాని కింద ఐఐటీస్ పనిచేస్తున్నారు.
సో అంటే ఏంటి, వాట్ డస్ ఇట్ ఇండికేట్? సో డెలైట్ లో పనిచేసినప్పుడు కూడా చెప్పాడు నా కింద ఐఐటీస్ పనిచేస్తున్నాను అని. మరి ఐఐటీలో సీట్ రాలేదు కదా, రాలేదు. ఐఐటి దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ లైఫ్. అక్కడే మనం అర్థం చేసుకోవాలి. మీకు రామకృష్ణన్ వెంకట్రామన్ అని, ఆయనకు ఐఐటీలో సీట్ రాలే. ఐఐటీలో సీట్ రాక బిఎస్సి కెమిస్ట్రీ చేశాడు, ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి, పిహెచ్డి కెమిస్ట్రీ చేసి, కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ పొందాడు. నోబెల్ ప్రైజ్. మీకు మరి ఐఐటి సీట్ రాని వ్యక్తి మరి కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ ఎట్లా వచ్చింది అంటే, మన దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకటి వ్యవస్థ నేర్చుకోవాలి. నాలెడ్జ్, స్కిల్, అకాడమిక్ పర్ఫార్మెన్స్, ఎంట్రన్స్, ఎగ్జామినేషన్ ఇవన్నీ ఒకటి కాదు. వ్యవస్థ ఇంప్రూవ్ కావాలి అంటే తన ఎగ్జామినేషన్ మెజర్మెంట్ లోనే ఎక్కడో లోపాలు ఉన్నాయని. అదే సమయంలో పిల్లలు కూడా కాన్ఫిడెన్స్ పెట్టుకోవాలి. ఒక ఎంట్రన్స్ లో సీట్ రాకపోతే, లేదు ఒక జాబ్ రాకపోతే, అది లైఫ్ ఇస్ నాట్ ద ఎండ్. యూ కెన్ డూ మిరాకిల్స్. అందులోనే మిరాకిల్ చేయొచ్చు, ఇతరత్ర మిరాకిల్ చేయొచ్చు, అందులో కూడా చేయొచ్చు, ఇతరత్ర చేయొచ్చు. నాకు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ లో లాస్ట్ లో సీట్ వచ్చింది, ఎండింగ్ లో. నీకు అది కూడా లాస్ట్ కు కొన్ని 2-3 సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్ ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ లో నాకు జర్నలిజంలో సీట్ వచ్చింది. మరి నేను ఇలా జర్నలిజంలో ఏ స్థాయిలో ఉన్నాను, మరి నాకు స్పాట్ అడ్మిషన్ లో సీట్ వచ్చింది. ఒక్క ఛాన్స్ అయితే అడ్మిషన్ లో సీటే రాకపోయేది. మరి నేను ఇలా జర్నలిస్ట్ గా పనికిరాలేదా? ఈ స్థాయిలో ఎలా ఉండగలిగాను? అందువల్ల మనకు అంటే అకాడమిక్ ప్రపంచానికి ఇండస్ట్రీకి మధ్య ఉన్న గ్యాప్ అర్థం చేసుకోవాలి. క్రియేటివ్ గా కూడా ఇన్స్టిట్యూషన్ చేంజ్ కావాలి. ద వే యూ టెస్ట్ ద పీపుల్, ద వే యూ ఐడెంటిఫై చేయాలి. అన్ఫార్చునేట్లీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఫిల్టరేషన్ లాగా మారిపోయినాయి. అలా కాకుండా రియల్ టాలెంట్ ను గుర్తించగలిగితే, ఎందుకంటే ప్రపంచం మారిపోతుంది, ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మనం ఉన్నాం. సో అందువల్ల ఖచ్చితంగా దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. సైబర్ సెక్యూరిటీ కోర్సుకు పనికిరారన్న బిడ్డ ఆ ఐఐటి వెబ్సైట్ ని హ్యాక్ చేసి ఐఐటి సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ఇంత వీక్ గా ఉందని నిరూపించాడంటే ఇండియాలో ఎంత గొప్ప టాలెంట్ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా.